పొన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై ధూళిపాళ్ల నరేంద్ర చేపట్టినటువంటి పోరాటం రెండో రోజు చేరుకుంది. సుదీర్ఘంగా ఈ 2 రోజులు కూడా పోరాటం చేయటం, ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో, అక్రమ మైనింగ్ జరుగుతుందో అక్కడ పర్యటించడం జరిగింది. ఎవరైతే ఆ మైనింగ్ కారణంగా బాధితులు, ఎవరైతే పిల్లలు చనిపోయారో ఆ కుటుంబాలను పరామర్శించడం, పెద్ద ఎత్తున కూడా ఈరోజు పాదయాత్ర ఈరోజు ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. మరి కాసేపట్లో బహిరంగ సభ ఉంది. మనతో పాటు నరేంద్ర ఉన్నారు. ఈ 2 రోజుల పర్యటన కారణంగా ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి, అదేవిధంగా బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి మీరు ఎలాంటి భరోసా ఇవ్వకూడదు? మేము ముఖ్యంగా ఏంటంటే ఈ 2 రోజుల్లో ఎక్కడైతే అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయో ఆ తవ్వకాల మధ్యగా మేము మా పర్యటన కొనసాగింది. కానీ ఇంతవరకు కూడా మేము కూడా ఊహించలేదు, లోనకెళ్తే కేజీఎఫ్ని మరిపించే విధంగా అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు ఉన్నాయి. 100 అడుగులు లోతు తవ్వేశారు. ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంది లోన. ఎందుకంటే ఒక చోట చూస్తే ఒకడేమో సజ్జల రామకృష్ణారెడ్డి బినామీ ఒకడు, కిలారి వెంకటరోసే బినామీ ఒకడు, ఇంకో నాయకుడు బినామీ ఒకడు, ఇట్లా ఎక్కడెక్కడ రాబందులన్నీ కూడా ఈ చేబ్రోళ్ళ మీద పడి, ఈ మండలాల మీద పడి, గ్రామాల మీద పడి సర్వనాశనం చేసిన పరిస్థితి మాకు కళ్ళ ముందు కట్టినట్టు కనపడింది. ఎందుకంటే ఇన్నాళ్ళు పలు సందర్భాల్లో మేము ఆందోళన చేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ప్రభుత్వ యంత్రాంగం కదలలేదు. ముఖ్యంగా ఏంటంటే జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పలు సందర్భాల్లో మేము విజ్ఞప్తి చేశాం. మేము కమిటీలు వేస్తున్నామని చెప్పాడు, చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోర్టులకు వెళ్ళినా చర్యలు తీసుకోమని ఇంతవరకు దిక్కు లేదు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ఒక రారాజుగా ఆయన ఉంటే ఇక్కడ సామంతరాజులుగా ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి అడుగులు వత్తటమే జిల్లా కలెక్టర్ విధిలాగా ఉందో తప్పితే అక్రమాలు నిరోధించే పరిస్థితి లేదు. దాదాపు 700 ఎకరాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 700 ఎకరాల్లో పండ్ల తోటలు తీసేశారు. దీనిలో అంతా కూడా గ్రావెల్కి కన్వర్ట్ అయింది. చూసాం మనం, దాదాపు 100 అడుగుల పైన కూడా తవ్వటం, 100 ఎకరాల విస్తీర్ణంలో తవ్వటం, నియమ నిబంధనలు అడ్డగోలుగా డొంకలు అవని ఏదైనా కానీ, శ్మశానాలు కానీ, పంచాయతీ చెరువులు కానీ ఏదైనా సరే, ఏదైనా మా ఇష్టం, మేము తవ్వుతాం, దోపిడీ చేసుకుంటాం అనే విధంగా పెద్ద ఎత్తున గ్రావెల్ మాఫియా చేసిన అక్రమాలన్నీ కూడా మేము వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఉదయం కూడా మేము చూసాం, దళితులు దాదాపు విఎన్ పాలెం గ్రామంలో 80 ఎకరాలు అసైన్ చేస్తే దాన్ని వాళ్ళు మా భూములు ఎప్పుడో ఒక 50 రూపాయలకు 1000 రూపాయలకు ఎవరికైనా అవసరం ఇచ్చే బదులు తీసుకున్న వాళ్ళు కాగితాలు పెట్టుకుంటే వాటిని అడ్డం పెట్టి వాళ్ళకి హక్కు లేకపోయినా తవ్వేయటం, వాళ్ళు వెళ్తే పోలీసులను పంపించడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, కొట్టడం, దౌర్జన్యం చేయటం, అవసరమైతే ప్రొక్లైన్ రేస్ తొక్కించడం అనే విధంగా చేయడం జరిగింది. మరి దాన్ని అది చూస్తే కొండలు గుట్టలు అన్నీ ఏకమైపోయిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ మాఫియా ఏదైతే ఉందో దాన్ని మేము ప్రజల ముందు ఉంచాలి. జగన్మోహన్ రెడ్డి పాలన దోపిడీ కోసమే కానీ ప్రజల కోసం కాదు అని నిరూపించే విధంగా మా పోరుబాట కొనసాగింది. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని బయటికి తీస్తామని మీరు అంటున్నారు. కానీ అది పాజిబుల్ అయిద్దా? సముద్రంలో తీసినటువంటి, అదే నదిలో తీసినటువంటి ఇసుకలో జరిగిన అవినీతిని తీయటం కానీ, ఇట్లా గ్రావెల్ మాఫియా చేసినట్టు అవినీతిని బయటికి తీయడం కానీ సాధ్యపడేలో ఇవాళ మాకు చెప్పింది ఏంటంటే, మేము హైకోర్టుకి వెళ్ళినా కూడా కొంతమంది హైకోర్టుకి వెళ్తే ఇక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారంటే, దానిలో నీళ్లున్న ఇంత పెద్ద టెక్నాలజీ ఉంది, నీళ్లున్నంత మాత్రాన ఎంత లోతు తవ్వారో తెలియదా? అధికారులు ఏమి నివేదిక ఇచ్చారంటే నీళ్లున్నాయి కాబట్టి మేము కొలవలేకపోయామని చెప్పారు. కాబట్టి ఇంత పెద్ద టెక్నాలజీ అవైలబుల్గా ఉన్న ఉద్దేశపూర్వకంగా దోపిడీదారులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో కోర్టుకు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఎవరైతే తప్పుడు నివేదికలు ఇచ్చారో, ఈ యొక్క అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే దోపిడీ చేశారో, దోపిడీకి సహకరించిన వాళ్ళు అధికారులతో సహా అందరి మీద చర్యలు తీసుకుంటాం. ఏదైతే 100 కోట్ల గ్రావెల్ని వాళ్ళు ఇవాళ ఇది బకాసులుగా మళ్ళీ మింగారో అదంతా కూడా కక్కిస్తాం. ఫైనల్గా ఇక ఈ 3 నెలల పోరాటం మాత్రం మిగిలింది. ఈ 4.5 సంవత్సరాలుగా మీరు పోరాడారు, ప్రభుత్వం మీద పోరాడారు, అధికారుల మీద పోరాడారు, మాఫియా మీద పోరాడారు. 3 నెలలు మాత్రమే టైం ఉంది. ఇంకెలా ఉండబోతుంది పోరాటం? ఖచ్చితంగా మేము గనక దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే మేము అవసరమైతే కలెక్టరేట్ ఎదురుగా దీక్షకు కూర్చుంటాం. ఇప్పుడు ఏవైతే ఇక్కడ వీడియోస్ ఉన్నాయో అన్నీ గుంటూరు నడిబొడ్డులో కలెక్టరేట్ ఎదురు బ్రహ్మాండమైన స్క్రీన్ పెట్టి వేసి చూపెడతాం. అప్పటికైనా కలెక్టర్ సిగ్గొచ్చుద్దేమో చూద్దాం. అది 3.5 దాదాపు 4 సంవత్సరాలుగా కూడా పోరాటం చేస్తున్నారు ఈ గ్రావెల్ మాఫియా మీద. కానీ అధికారుల్లో ఎలాంటి కదలిక అనేది లేదు. ఇక కదలిక లేకపోతే ఇక ఎలక్షన్ కూడా దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా ఇక కలెక్టరేట్ ఎదురు పోరాటానికి కూర్చుంటాం, నిరసన కూర్చుంటాం. చూస్తాను ఈ అవినీతిని బయటికి తీసే వరకు నేను మాత్రం తగ్గేదే లేదంటున్నాడు ధూళిపాళ్ల నరేంద్ర. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మన వంశీతో రాజేష్, మహాన్యూస్, పొన్నూరు నుండి.